కలలు నిద్రలో జరిగే మానసిక, భావోద్వేగ లేదా ఇంద్రియ అనుభవాలు. నిద్ర నిపుణులు నిద్రలో మెదడులో ఏమి జరుగుతుందో అధ్యయనం చేస్తూనే ఉన్నారు, కానీ మనం ఎందుకు కలలు కంటున్నామో ఎవరికీ ఖచ్చితంగా తెలియదు. మెదడు కార్యకలాపాలు పెరిగినప్పుడు నిద్రలో కలలు అత్యంత సాధారణమైనవి మరియు తీవ్రమైనవి. కలలు కనడం సాధారణమైనది మరియు ఆరోగ్యకరమైనది, కానీ తరచుగా పీడకలలు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. కలలు అంటే ఏమిటి? కలలు నిద్ర యొక్క అత్యంత ఆకర్షణీయమైన మరియు రహస్యమైన అంశాలలో ఒకటి. సిగ్మండ్ ఫ్రాయిడ్ 19వ శతాబ్దం చివరలో కలల యొక్క సంభావ్య ప్రాముఖ్యతపై దృష్టిని ఆకర్షించడంలో సహాయం చేసినందున, కలల యొక్క న్యూరోసైన్స్ మరియు సైకాలజీ రెండింటినీ విప్పుటకు గణనీయమైన పరిశోధనలు పనిచేశాయి. ఈ అభివృద్ధి చెందుతున్న శాస్త్రీయ పరిజ్ఞానం ఉన్నప్పటికీ, నిద్ర మరియు కలలు రెండింటి గురించి తెలియనివి చాలా ఉన్నాయి. చాలా ప్రాథమిక ప్రశ్న కూడా, మనం ఎందుకు కలలు కంటున్నాము, ఇప్పటికీ ముఖ్యమైన చర్చకు లోబడి ఉంది. ప్రతి ఒక్కరూ కలలు కంటున్నప్పుడు, ఆ కలల కంటెంట్ మరియు నిద్రపై వాటి ప్రభావం వ్యక్తి నుండి వ్యక్తికి నాటకీయంగా మారవచ్చు. కలల యొక్క అర్థం మరియు ఉద్దేశ్యానికి సాధారణ వివరణ లేనప్పటికీ, కలల యొక్క ప్రాథమికాలను, పీడకలల యొక్క సంభావ్య ప్రభావం మరియు తీపి కలలతో బాగా నిద్రించడానికి మీరు తీసుకోగల దశలను అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. కలలు అంటే నిద్రలో సంభవించే చిత్రాలు, ఆలోచనలు లేదా భావాలు. విజువల్ ఇమేజరీ సర్వసాధారణం, కానీ కలలు అన్ని ఇంద్రియాలను కలిగి ఉంటాయి. కొందరికి కలర్ అయితే మరికొందరు నలుపు తెలుపులో కలలు కంటారు. మరియు అందులైన వ్యక్తులు ధ్వని, రుచి మరియు వాసనకు సంబంధించిన మరిన్ని కల భాగాలను కలిగి ఉంటారు. పాయింట్: అధ్యయనాలు విభిన్న రకాల కల కంటెంట్ను వెల్లడించాయి, అయితే కలలు కనే కొన్ని విలక్షణమైన లక్షణాలు. ఇది మొదటి వ్యక్తి దృక్పథాన్ని కలిగి ఉంది. ఇది అసంకల్పితం. కంటెంట్ అశాస్త్రీయంగా లేదా అసంబద్ధంగా ఉండవచ్చు. కంటెంట్లో కలలు కనేవారితో మరియు ఒకరితో ఒకరు పరస్పరం వ్యవహరించే ఇతర వ్యక్తులు ఉన్నారు. ఇది బలమైన భావోద్వేగాలను రేకెత్తిస్తుంది. మేల్కొనే జీవితం యొక్క అంశాలు కంటెంట్లో చేర్చబడ్డాయి. ఈ లక్షణాలు విశ్వవ్యాప్తం కానప్పటికీ, అవి చాలా సాధారణ కలలలో కనీసం కొంతవరకు కనిపిస్తాయి. మనం ఎందుకు కలలు కంటాం? నిద్ర నిపుణుల మధ్య చర్చ కొనసాగుతోంది. మనం ఎందుకు కలలు కంటున్నాము అనే దాని గురించి. విభిన్న సిద్ధాంతాలు కలలు కనే ఉద్దేశ్యం గురించి ఉన్నాయి. జ్ఞాపకశక్తిని పెంపొందించడం. కలలు కనడం జ్ఞాపకశక్తిని ఏకీకృతం చేయడంతో ముడిపడి ఉంది. ఇది జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడం మరియు సమాచార రీకాల్లో కలలు కనడం ఒక ముఖ్యమైన అభిజ్ఞా పనితీరును అందించగలదని సూచిస్తుంది. ఎమోషన్ను ప్రాసెస్ చేయడం, విభిన్న ఊహించిన సందర్భాలలో భావాలను రిహార్సల్ చేయగల సామర్థ్యం భావోద్వేగాలను నిర్వహించడం కోసం మెదడు యొక్క పద్ధతిలో భాగం కావచ్చు. మెంటల్ హౌస్ కీపింగ్. కలలు కనే కాలాలు మెదడు యొక్క నిటారుగా మార్గం కావచ్చు. పాక్షిక, తప్పుడు లేదా అనవసరమైన సమాచారాన్ని తొలగించడం. తక్షణ రీప్లే. డ్రీమ్ కంటెంట్ ఇటీవలి ఈవెంట్లు సమీక్షించబడి మరియు విశ్లేషించబడే వక్రీకరించిన తక్షణ రీప్లే యొక్క ఒక రూపం కావచ్చు. యాదృచ్ఛిక మెదడు కార్యకలాపాలు. ఈ అభిప్రాయం ప్రకారం కలలు కనడం అనేది నిద్ర యొక్క ఉత్పత్తి మాత్రమే, దీనికి ఎటువంటి ముఖ్యమైన ప్రయోజనం లేదా అర్థం లేదు. న్యూరోసైన్స్ మరియు సైకాలజీ రంగాలలో నిపుణులు నిద్రలో మెదడులో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు, కానీ కొనసాగుతున్న పరిశోధనలతో కూడా, మనం ఎందుకు కలలు కంటున్నామో ఏ సిద్ధాంతాన్ని నిశ్చయంగా నిరూపించడం అసాధ్యం. మనం ఎప్పుడు కలలు కంటాం? సగటున, చాలా మంది వ్యక్తులు రాత్రికి 2 గంటల పాటు కలలు కంటారు. కలలు కనవచ్చు నిద్ర యొక్క ఏ దశలోనైనా, కానీ రాపిడ్ ఐ మూమెంట్ REM దశలో కలలు అత్యంత ఫలవంతమైనవి మరియు తీవ్రంగా ఉంటాయి. నిద్ర దశలో, REM కాని దశలతో పోలిస్తే మెదడు కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయి. ఇది కలలు కనే విభిన్న రకాలను వివరించడంలో సహాయపడుతుంది. ఈ దశలలో, REM నిద్రలో కలలు సాధారణంగా మరింత స్పష్టంగా, అద్భుతంగా మరియు లేదా వింతగా ఉంటాయి, అయినప్పటికీ అవి మేల్కొనే జీవితాన్ని కలిగి ఉంటాయి. దీనికి విరుద్ధంగా, REM కలలు నిర్దిష్ట సమయం మరియు ప్రదేశానికి సంబంధించిన ఆలోచనలు లేదా జ్ఞాపకాలను కలిగి ఉండే మరింత పొందికైన కంటెంట్ను కలిగి ఉంటాయి. REM నిద్ర రాత్రిపూట సమానంగా పంపిణీ చేయబడదు. REM నిద్రలో ఎక్కువ భాగం సాధారణ నిద్ర వ్యవధి యొక్క 2వ భాగంలో జరుగుతుంది, అంటే కలలు కనడం మేల్కొనే ముందు గంటలలో కేంద్రీకృతమై ఉంటుంది. కలలను ఎలా అర్థం చేసుకోవాలి మరియు వాటికి అర్థం ఉందా అనేది చాలా వివాదాస్పద విషయాలు.
కొంతమంది మనస్తత్వవేత్తలు కలలు ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం లేదా దైనందిన జీవితంలో అంతర్దృష్టిని అందిస్తాయని వాదించగా, మరికొందరు వారి కంటెంట్ చాలా అస్థిరంగా లేదా విశ్వసనీయంగా అర్థాన్ని అందించడానికి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వాస్తవంగా అందరు నిపుణులు కలలు కంటెంట్ను మార్చవచ్చు లేదా తప్పుగా సూచించినప్పటికీ, మేల్కొనే అనుభవాలతో ముడిపడి ఉండే కంటెంట్ను కలిగి ఉండవచ్చని అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు, కలలను వివరించడంలో, కలలో వారి రూపాన్ని వక్రీకరించినప్పటికీ, వారు స్పష్టంగా గుర్తించే వ్యక్తులను తరచుగా సూచిస్తారు. పాయింట్: కలలలో కనిపించే నిజ జీవిత వివరాల అర్థం, అయితే, స్థిరంగా లేదు. కలల పరిశోధనలో, కొనసాగింపు పరికల్పన, కలలు మరియు మేల్కొనే జీవితం ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మరియు తద్వారా అతివ్యాప్తి చెందుతున్న థీమ్లు మరియు కంటెంట్ను కలిగి ఉన్నాయని పేర్కొంది. మరోవైపు, నిలిపివేత పరికల్పన, కలలు మరియు మేల్కొనే సమయంలో ఆలోచించడాన్ని నిర్మాణాత్మకంగా విభిన్నంగా చూస్తుంది. కలల విశ్లేషణ వ్యక్తిగత లేదా మానసిక స్వీయ ప్రతిబింబంలో ఒక భాగం అయినప్పటికీ, మేల్కొనే మరియు రోజువారీ జీవితంలో కలల అర్థాన్ని వివరించడానికి మరియు అర్థం చేసుకోవడానికి ఇప్పటికే ఉన్న సాక్ష్యాల ఆధారంగా చెప్పడం కష్టం. కలల రకాలు ఏమిటి? కలలు అనేక రూపాల్లో ఉండవచ్చు. ఒక వ్యక్తి కలలో ఉన్నప్పుడు వారు కలలు కంటున్నారని చురుకుగా తెలుసుకున్నప్పుడు స్పష్టమైన కలలు వస్తాయి. స్పష్టమైన కలలు ముఖ్యంగా వాస్తవిక లేదా స్పష్టమైన కల కంటెంట్ను కలిగి ఉంటాయి. చెడు కలలు ఇబ్బంది కలిగించే లేదా బాధ కలిగించే కంటెంట్తో కూడి ఉంటాయి. పునరావృతమయ్యే కలలు కాలక్రమేణా బహుళ కలలలో పునరావృతమయ్యే ఒకే చిత్రాలను కలిగి ఉంటాయి. సాధారణ కలలలో కూడా, ప్రత్యేకంగా గుర్తించదగిన కొన్ని రకాల కంటెంట్లు ఉన్నాయి. అత్యంత గుర్తించదగిన మరియు సాధారణ థీమ్లలో, కలలలో ఎగరడం, పడిపోవడం, వెంబడించడం లేదా బాత్రూమ్ దొరకకపోవడం వంటివి ఉంటాయి. పీడకలలు అంటే ఏమిటి? స్లీప్ మెడిసిన్లో, పీడకల అనేది ఒక వ్యక్తిని నిద్ర నుండి మేల్కొలపడానికి కారణమయ్యే చెడు కల. పాయింట్: ఈ నిర్వచనం సాధారణ ఉపయోగం నుండి భిన్నంగా ఉంటుంది. ఇది ఏదైనా బెదిరింపు, భయానక లేదా ఇబ్బంది కలిగించే కలలను పీడకలగా సూచించవచ్చు. చెడు కలలు సాధారణమైనవి మరియు సాధారణంగా నిరపాయమైనవి అయితే, తరచుగా వచ్చే పీడకలలు వ్యక్తి యొక్క నిద్రకు ఆటంకం కలిగిస్తాయి మరియు బలహీనమైన ఆలోచన మరియు మానసిక స్థితిని కలిగిస్తాయి. పగటిపూట, కలలు నిద్రను ప్రభావితం చేస్తాయా? చాలా సందర్భాలలో, కలలు నిద్రను ప్రభావితం చేయవు. కలలు కనడం ఆరోగ్యకరమైన నిద్రలో భాగం మరియు సాధారణంగా నిద్రపై ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేకుండా పూర్తిగా సాధారణమైనదిగా పరిగణించబడుతుంది. పీడకలలు మినహాయింపు. పీడకలలు మేల్కొలుపులను కలిగి ఉన్నందున, అవి తరచుగా సంభవించినట్లయితే అవి సమస్యాత్మకంగా మారవచ్చు. బాధ కలిగించే కలలు ఒక వ్యక్తి నిద్రను దూరం చేస్తాయి, ఇది తగినంత నిద్రకు దారితీయవచ్చు. వారు నిద్రపోతున్నప్పుడు, ముందుగా నిద్రలేమి REM నిద్రను పుంజుకుంటుంది, అది పీడకలలను మరింత దిగజార్చుతుంది. ఈ ప్రతికూల చక్రం తరచుగా పీడకలలతో ఉన్న కొంతమందికి దీర్ఘకాలిక నిద్ర సమస్యగా నిద్రలేమిని అనుభవించడానికి కారణమవుతుంది. ఈ కారణంగా, వారానికి 1 కంటే ఎక్కువసార్లు పీడకలలు కలిగి ఉన్నవారు, విచ్ఛిన్నమైన నిద్రను కలిగి ఉంటారు లేదా పగటిపూట నిద్రపోవడం లేదా వారి ఆలోచన లేదా మానసిక స్థితిలో మార్పులు ఉన్నవారు డాక్టర్తో మాట్లాడాలి. పాయింట్: వారి నిద్ర సమస్య యొక్క సంభావ్య కారణాలు మరియు చికిత్సలను గుర్తించడానికి వైద్యుడు ఈ లక్షణాలను సమీక్షించవచ్చు. మీరు కలలను ఎలా గుర్తుంచుకోగలరు? కలలను డాక్యుమెంట్ చేయాలనుకునే లేదా అర్థం చేసుకోవాలనుకునే వ్యక్తులకు, వాటిని గుర్తుంచుకోవడం ఒక కీలకమైన మొదటి అడుగు. కలలను గుర్తుచేసుకునే సామర్థ్యం ప్రతి వ్యక్తికి భిన్నంగా ఉంటుంది మరియు వయస్సు ఆధారంగా మారవచ్చు. పాయింట్: డ్రీమ్ రీకాల్ను మెరుగుపరచడానికి హామీ ఇవ్వబడిన మార్గం లేనప్పటికీ, నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తారు. మీరు మేల్కొన్న వెంటనే మీ కలల గురించి ఆలోచించండి. కనురెప్పపాటులో కలలను మరచిపోవచ్చు, కాబట్టి మీరు నిద్రలేవగానే వాటిని గుర్తుంచుకోవడాన్ని మీరు చేయాలనుకుంటున్నారు. లేచి కూర్చోవడానికి లేదా మీ పడక భాగస్వామికి గుడ్ మార్నింగ్ చెప్పే ముందు, కళ్ళు మూసుకుని, మీ కలలను మీ మనసులో మళ్ళీ ప్లే చేయడానికి ప్రయత్నించండి. మీ కలల కంటెంట్ను ట్రాక్ చేయడానికి జర్నల్ లేదా యాప్ని కలిగి ఉండండి. మీరు రాత్రి కలలో నుండి మేల్కొన్నామనే దానితో సహా, మీరు వాటిని మరచిపోయే ముందు కల వివరాలను త్వరగా రికార్డ్ చేయడానికి ఒక పద్ధతిని కలిగి ఉండటం ముఖ్యం. చాలా మంది వ్యక్తులకు, వారి నైట్ స్టాండ్లో పెన్ మరియు పేపర్ బాగా పనిచేస్తాయి, అయితే వ్యవస్థీకృత మరియు శోధించదగిన కలల పత్రికను రూపొందించడంలో మీకు సహాయపడే స్మార్ట్ ఫోన్ యాప్లు కూడా ఉన్నాయి.
ఉదయం ప్రశాంతంగా మేల్కొలపడానికి ప్రయత్నించండి. అలారం గడియారం వంటి ఆకస్మిక మేల్కొలుపు మీరు త్వరగా మెలకువగా మరియు కలలో నుండి బయటపడేలా చేయవచ్చు. దీనివలన కల వివరాలను గుర్తుంచుకోవడం కష్టమవుతుంది. డ్రీమ్ రీకాల్ ప్రాధాన్యత అని మీకు గుర్తు చేసుకోండి. నిద్రవేళకు ముందు మీరు మీ కలలను గుర్తుంచుకుంటారని చెప్పండి మరియు నిద్రపోయే ముందు ఈ మంత్రాన్ని పునరావృతం చేయండి. ఇది మాత్రమే మీరు మీ కలలను గుర్తుకు తెచ్చుకుంటారని నిర్ధారించలేనప్పటికీ, మీ రోజును ప్రారంభించే ముందు కలలను ప్రతిబింబించడానికి సమయాన్ని వెచ్చించడాన్ని గుర్తుంచుకోవాలని ఇది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీరు పీడకలలను ఎలా ఆపగలరు? నిద్రకు భంగం కలిగించే తరచుగా పీడకలలు వచ్చే వ్యక్తులు డాక్టర్తో మాట్లాడాలి. వారు పీడకల రుగ్మత లేదా వారి నిద్ర నాణ్యతను ప్రభావితం చేసే ఏదైనా ఇతర పరిస్థితిని కలిగి ఉన్నారా అని నిర్ధారించవచ్చు. పీడకల రుగ్మతకు చికిత్స తరచుగా టాక్ థెరపీని కలిగి ఉంటుంది. ఇది ప్రతికూల ఆలోచన, ఒత్తిడి మరియు పీడకలలను మరింత తీవ్రతరం చేసే ఆందోళనను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. అనేక రకాల టాక్ థెరపీలు పీడకలలలో తలెత్తే వాటితో సహా ఆందోళనలు లేదా భయాలను తగ్గించడానికి ప్రయత్నిస్తాయి. ఈ రకమైన ఎక్స్పోజర్ లేదా డీసెన్సిటైజేషన్ థెరపీ చాలా మంది రోగులు తమ భావోద్వేగ ప్రతిచర్యను ప్రతికూల చిత్రాలకు రీఫ్రేమ్ చేయడంలో సహాయపడుతుంది, ఎందుకంటే ప్రతికూల ఆలోచనలను అణిచివేసేందుకు ప్రయత్నించడం పీడకలలను మరింత తీవ్రతరం చేస్తుంది. పాయింట్: పీడకలలను తగ్గించే ప్రయత్నంలో మరొక దశ నిద్ర పరిశుభ్రతను మెరుగుపరచడం. ఇందులో నిద్ర సంబంధిత అలవాట్లు మరియు పడకగది వాతావరణం రెండూ ఉంటాయి. ఆరోగ్యకరమైన నిద్ర పరిశుభ్రత మీ రాత్రిపూట నిద్రను మరింత ఊహించగలిగేలా చేస్తుంది మరియు మీకు చెడు కలలు వచ్చినప్పటికీ రాత్రిపూట మీరు హాయిగా నిద్రపోవచ్చు. ఆరోగ్యకరమైన నిద్ర చిట్కాల ఉదాహరణలు: స్థిరమైన నిద్ర షెడ్యూల్ను అనుసరించండి. వారాంతాల్లో లేదా మీరు నిర్దిష్ట సమయానికి మేల్కొనవలసిన అవసరం లేని ఇతర రోజులతో సహా ప్రతిరోజు స్థిరమైన షెడ్యూల్ను ఉంచండి. బెడ్కు ముందు ఉన్న కంటెంట్ను జాగ్రత్తగా ఎంచుకోండి. నిద్రలో ప్రతికూల ఆలోచనలను రేకెత్తించే అవకాశం ఉన్నందున నిద్రవేళకు ముందు గంటలలో భయపెట్టే, బాధ కలిగించే లేదా ఉత్తేజపరిచే కంటెంట్ను నివారించండి. ప్రతి రాత్రి విండ్ డౌన్, పగటిపూట వ్యాయామం చేయడం మీరు రాత్రి బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. సాయంత్రం మీ మనస్సు మరియు శరీరాన్ని నిద్రపోయే ముందు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు తేలికపాటి సాగతీత, లోతైన శ్వాస లేదా ఇతర విశ్రాంతి పద్ధతులు. ఆల్కహాల్ మరియు కెఫీన్ను పరిమితం చేయండి. ఆల్కహాల్ తాగడం వల్ల రాత్రి తర్వాత ఎక్కువ గాఢమైన రిమ్ నిద్ర వస్తుంది, పీడకలల ప్రమాదాన్ని పెంచుతుంది. కెఫీన్ అనేది మీ నిద్ర షెడ్యూల్ను త్రోసిపుచ్చగల ఒక ఉద్దీపన మరియు మీరు నిద్రపోవాలనుకున్నప్పుడు మీ మెదడును వైర్గా ఉంచుతుంది. పడకగది పరధ్యానాన్ని నిరోధించండి. చీకటిగా, నిశ్శబ్దంగా, మంచి వాసనతో మరియు సౌకర్యవంతమైన ఉష్ణోగ్రతతో నిద్రపోయే వాతావరణాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. సహాయక పరుపు మరియు దిండు మీ మంచాన్ని మరింత ఆహ్వానించదగినదిగా మరియు హాయిగా మార్చగలవు. ఈ కారకాలన్నీ ప్రశాంతంగా ఉండటాన్ని సులభతరం చేస్తాయి మరియు క్రమరహిత నిద్ర విధానాలను ప్రేరేపించగల అవాంఛిత మేల్కొలుపులను నిరోధించాయి.